యొక్క అవశిష్ట పీఠభూముల్లో దొరుకుతుంది అన్న విషయాన్ని మనం చెప్తున్నాం. అవశిష్ట పీఠభూములు రెసిడ్యుయల్ ప్లాట్యూస్ అన్నాం. క్వార్ట్జ్ రాక్స్ శిలల నుంచి లభిస్తుంది అవశిష్ట భూములు. మరి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఈ కర్ణాటక రాష్ట్రంలో లభించే ప్రాంతాలు వచ్చేసి ఎక్కడంటే 2 మైన్స్ బాగా మీకు అందరికీ తెలుసు. ఒకటి కేజీఎఫ్ మైన్స్ అని, ఒకటి హెచ్జిఎఫ్ అని, రెండవది కేజీఎఫ్ అని. కేజీఎఫ్ అని, హెచ్జిఎఫ్ అని ఇలా మైన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ అండ్ ఆల్సో హెచ్జిఎఫ్. కేజీఎఫ్ అండ్ హెచ్జిఎఫ్ మైన్స్ అంటున్నాం. కేజీఎఫ్ అంటే ఏంటి సార్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటున్నాం. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటున్నాం. కోలార్ బంగారం గనులు అంటున్నాం. హెచ్జిఎఫ్ అంటే హట్టి గోల్డ్ ఫీల్డ్స్ అంటున్నాం. హట్టి బంగారం గనులు అని. కాబట్టి కోలార్ బంగారం గనులు అని, హట్టి బంగారం గనులు అని ఇలా పిలుస్తారు. కేజీఎఫ్ అండ్ హెచ్జిఎఫ్ అంటున్నాం. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వచ్చేసి ఎక్కడున్నాయి? కర్ణాటకలో. హెచ్జిఎఫ్ వచ్చేసి ఎక్కడున్నాయి? హట్టి గోల్డ్ ఫీల్డ్స్. ఇవి కూడా కర్ణాటకలోనే ఉన్నాయి. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వచ్చేసి ఏంటి సార్ వీటి యొక్క స్పెషాలిటీ ఏంటంటే డీపెస్ట్ గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో లోతైన బంగారం, డీపెస్ట్ గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా. దేశంలోనే లోతైన బంగారం గనులు. డీపెస్ట్ గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా. డీపెస్ట్ గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలోని లోతైన బంగారం గనులు. ఎస్, ఓకే. హెచ్జిఎఫ్ మైన్స్ ఎక్కడున్నాయంటే ఇవి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో ఉన్నాయి. ఈ యొక్క కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇవేమో డీపెస్ట్ గోల్డ్ మైన్స్, కేజీఎఫ్ మైన్స్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఇస్ కేజీఎఫ్ అని, హెచ్జిఎఫ్ అని అంటారు. ఓకేనమ్మా? ముందుకు రండి. అంత ఇరికి ఎందుకు కూర్చుంటారు? ఇంకా కొంచెం ఇటు జరగండి, ఇంకా కొద్దిగా జరగండి. అంత ఇరికి కూర్చోకండిమా. ఏంటంటే ఈ విషయం ఏంటంటే ఆ చైర్లలో దోమలు ఉంటాయి. ఆ దోమలు కుడితే లేనిపోయింది సమస్యలు కదా. ఓకేనా? ఇది బంగారం అంటే. బంగారం దేనికి ఉపయోగిస్తారు అరవింద్? ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ యొక్క కెమికల్స్లో కూడా కొన్ని కెమికల్స్లో కూడా యూజ్ చేస్తారు. కాబట్టి ఆభరణాల తయారీలో పర్టికులర్గా. కాబట్టి గోల్డ్ అంటే అలా చెప్పేశాం. తర్వాత నెక్స్ట్ వన్ గోల్డ్ తర్వాత ఇంకేంటి సార్ అంటే గోల్డ్ తర్వాత మనం ఇంకా ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే గోల్డ్ మెయిన్. గోల్డ్ బాగా ఫేమస్. గోల్డ్ తర్వాత ఇంకా ఏమున్నాయి సార్? గోల్డ్ తర్వాత ఐరన్ ఓర్ అని రాసుకోండి. ముడి ఇనుము అంటున్నాం. ఏంటి ఈ ముడి ఇనుముకు సంబంధించిన అంశాలు? ముడి ఇనుముకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ముడి ఇనుము అన్నాం కదా. ఏంటి ఈ ముడి ఇనుముకు సంబంధించిన విషయాలు? ఇక్కడ ఒకటి ముడి ఇనుము, ఐరన్ ఓర్ అనగానే ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము అంటారు. ఈ యొక్క ముడి ఇనుము అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే మ్యాగ్నటైట్ అనేది దీని యొక్క మూల పదార్థం. మ్యాగ్నటైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ ఐరన్ ఓర్. ఓకేనమ్మా? మ్యాగ్నటైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ ఐరన్ ఓర్. ముడి ఇనుము అనేది ఎక్కడి నుంచి లభిస్తుందంటే ముడి ఇనుము యొక్క మూలధాతువు మాగ్నటైట్. ముడి ఇనుము యొక్క మూలధాతువు వచ్చేసి ఏంటంటే మాగ్నటైట్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముడి ఇనుము యొక్క మూలధాతువు వచ్చేసి ఏంటంటే మాగ్నటైట్. ముడి ఇనుము యొక్క మూలధాతువు వచ్చేసి ఏంటంటే మాగ్నటైట్. ముడి ఇనుము యొక్క మూలధాతువు వచ్చేసి మాగ్నటైట్. ఓకేనా? ముడి ఇనుము మూలధాతువు మ్యాగ్నటైట్. ఈ యొక్క ముడి ఇనుమును ఏమంటారంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్. బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ అని పిలవడం జరుగుతుంది. బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ అంటారు. ఆధునిక నాగరికతకు వెన్నుముక లాంటిది అంటారు.
బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్, ఆధునిక నాగరికతకు వెన్నుముక లాంటిది అని పిలవడం జరుగుతుంది. బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ సివిలైజేషన్ అంటారు. ఆధునిక నాగరికతకు వెన్నుముక లాంటిది అంటారు. ఎస్, ఓకే. ఇక ముడి ఇనుము రకాలు అంటే ప్యూరిటీ అంటాం కదా మనం, ముడి ఇనుము యొక్క స్వచ్ఛతను బట్టి ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓర్ అంటున్నాం. ముడి ఇనుము యొక్క స్వచ్ఛతను బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓర్ యొక్క స్వచ్ఛతను బట్టి ఒకటి ఫస్ట్ వన్ మ్యాగ్నటైట్ అంటారు. మ్యాగ్నటైట్ అని. నెంబర్ 2 ఈజ్ హెమటైట్. నెక్స్ట్ వన్ సిడరైట్. అండ్ లైమనైట్ అంటారు. కాబట్టి ప్యూరిటీ ఆఫ్ ఐరన్ ఓర్ అంటే ఐరన్ ఓర్ యొక్క ముడి ఇనుము యొక్క స్వచ్ఛతను బట్టి 4 రకాలు. ఒకటి మ్యాగ్నటైట్, హెమటైట్, సిడరైట్ అండ్ ఆల్సో లైమనైట్ అని ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎన్ని రకాలమా? 4 రకాలు. మ్యాగ్నటైట్ అని, హెమటైట్ అని, సిడరైట్ అని, లైమనైట్ అని ఇలా పిలుస్తారు. ఓకేనా? ఈ మ్యాగ్నటైట్ అనేది నాణ్యమైన ముడి ఇనుము, అంటే ప్యూరిటీని బట్టి చాలా నాణ్యమైనది ఇది. యాజ్ పర్ ప్యూరిటీ అంటే ముడి ఇనుము యొక్క స్వచ్ఛతను బట్టి చాలా మేలైనది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లభించే రకం వచ్చేసి ఏంటంటే హెమటైట్. ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో లభించేది ఇది. ఏపీ అండ్ తెలంగాణ. ఓకేనా? ఈ యొక్క సిడరైట్ అండ్ లైమనైట్ అంటున్నాం, ఇవి కొంచెం నాసి రకం. నాసి రకం అంటే లో గ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో. లో గ్రేడ్గా పిలవడం జరుగుతుంది. లో గ్రేడ్ అంటారు, నాసి రకం. సరే, వచ్చేసి ఎలాంటిది ఇది? నాసి రకం. ఓకేనా? ఇవి ఇలా ఉన్నాయి. సరే, మరి మనకు ముడి ఇనుము ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతుంది, అవైలబుల్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకు తెలియాలి. చూడండి, ముడి ఇనుము లభించే ప్రదేశాలు, ఈ యొక్క ముడి ఇనుము లభించే ప్రదేశాలు అంటున్నాం. ముడి ఇనుము లభించే ఆ ప్రదేశాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో చూడండి. ముడి ఇనుము లభించే ప్రదేశాలు అంటున్నాం. ఈ ముడి ఇనుము ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏంటి విషయం అనేది ఒకసారి చూద్దామండి. ఈ యొక్క ముడి ఇనుము లభించే ప్రదేశాలు ఎక్కడున్నాయి, ఏంటి దీనికి సంబంధించిన అంశం. ఒకటి ఫస్ట్ వన్ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రం. ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, జార్ఖండ్ రాష్ట్రంలో నౌముండి ఐరన్ ఓర్ మైన్స్. నౌముండి, ఇది పేరు, నౌముండి గనులు. మీరు ఇంగ్లీష్లో కూడా ఏం రాస్తారంటే నౌముండి ఐరన్ ఓర్ మైన్స్ అని రాసుకోవచ్చు. నౌముండి ఐరన్ ఓర్ మైన్స్ ఎక్కడున్నాయి ఇవి అంటే, జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భం జిల్లాలో ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భం డిస్ట్రిక్ట్ ఎక్కడున్నాయి? జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భం జిల్లాలో ఉన్నాయి నౌముండి గనులు, సింగ్భం జిల్లా. తర్వాత ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రంలో మయూర్భంజ్. మయూర్భంజ్ మరియు సుందర్గర్. మయూర్భంజ్ మరియు సుందర్గర్ జిల్లాల్లో, మయూర్భంజ్ అండ్ సుందర్గర్ జిల్లాల్లో ఒరిస్సా రాష్ట్రంలో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే ఓబులాపురం మైన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓబులాపురం గనులు. ఓబులాపురం గనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి జార్ఖండ్ రాష్ట్రంలోని నౌముండి గనులు సింగ్భం జిల్లా. నెక్స్ట్ వన్ మయూర్భంజ్ అండ్ సుందర్గర్ ఇన్ ఒడిస్సా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సార్ అంటే ఓబులాపురం. ఏపీలో వచ్చేసి ఎక్కడ సార్? ఓబులాపురం. నెక్స్ట్ వన్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం. బయ్యారం ప్రాంతంలో లభిస్తాయి బయ్యారం గనులు. తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బైలదిలా గనులు. బైలదిలా ఐరన్ ఓర్ మైన్స్ అంటున్నాం. బైలదిలా ఐరన్ ఓర్ మైన్స్, బైలదిలా గనులు. బైలదిలా ఐరన్ ఓర్ మైన్ ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం, ఏపీలో ఓబులాపురం, ఒరిస్సాలో మయూర్భంజ్ అండ్ సుందర్గర్, జార్ఖండ్ రాష్ట్రంలో నౌముండి గనులు. ఈ బైలదిలా గనులకు సంబంధించిన అంశాలు చూడండి. ఈ బైలదిలా గనులు, బైలదిలా ఐరన్ ఓర్ మైన్స్ వచ్చేసి ఇవి ఎక్కడున్నాయంటే దుర్గ్ జిల్లాలో ఉన్నాయి. ఎక్కడున్నాయి ఇవి? దుర్గ్ జిల్లాలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఉంటాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఈ యొక్క బైలదిలా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఈ బైలదిలా ఐరన్ ఓర్ మైన్స్లో ఇక్కడ లభించే ఐరన్ ఓర్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ రేవు పట్టణంకు. విశాఖ రేవు పట్టణం. కాబట్టి ఈ యొక్క విశాఖ రేవు పట్టణమునకు తరలించడం జరుగుతుంది. ఎక్కడికి తరలిస్తారు? విశాఖ రేవు పట్టణానికి తరలించి ఈ యొక్క విశాఖ రేవు పట్టణాన్ని నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఎక్స్పోర్టెడ్ టు జపాన్ అండ్ సౌత్ కొరియా కంట్రీస్. ఎక్స్పోర్టెడ్ టు సౌత్ కొరియా అండ్ జపాన్ కంట్రీస్. సౌత్ కొరియా మరియు జపాన్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సౌత్ కొరియా అండ్ జపాన్ కంట్రీస్. రేపు మీకు క్వశ్చన్ అడుగుతాడు ఇలానే. కాబట్టి ఒకటి ఏంటి సార్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ రేవు పట్టణం నుంచి ఐరన్ ఓర్ను ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ రేవు పట్టణం నుండి ఐరన్ ఓర్ని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది? జనరల్గా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అంటే మనం ఏం చెప్పచ్చు అంటే సౌత్ కొరియా మరియు జపాన్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సౌత్ కొరియా మరియు జపాన్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అది అంతవరకు అలా విషయాలు. ఓకేనా? ఇది జనరల్గా. ఇంకా ఎక్కడ సార్ అంటే కర్ణాటక రాష్ట్రం తీసుకున్నాం. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడెక్కడనో చూడండి. కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది ఎక్కడెక్కడ లభిస్తుంది? కర్ణాటక రాష్ట్రంలో ఐరన్ ఓర్ లభించే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఈ యొక్క ఐరన్ ఓర్ అనేది అవైలబుల్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ ఓర్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఐరన్ ఓర్ ఎక్కడెక్కడ లభించే ప్రదేశాలు చూడండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ బళ్ళారి హోస్పేట్. తెలుగులో కూడా ఇలానే రాసుకోవాలి. బళ్ళారి, హోస్పేట్, సందూర్, బళ్ళారి, హోస్పేట్, సందూర్, కెమ్మెనగండి, కెమ్మెనగండి. ఇంకా ఎక్కడ అంటే కెమ్మెనగండి, కుద్రేముఖ్. ఎక్కడ అంటే ఇది బళ్ళారి, హోస్పేట్, సందూర్, కెమ్మెనగండి, నెక్స్ట్ వన్ కుద్రేముఖ్ అనే ప్లేస్ వద్ద కర్ణాటక రాష్ట్రంలో అక్కడ దొరుకుతుంది. ఏది? యొక్క ఐరన్ ఓర్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకోండి. ఈ బైలదిలా ఐరన్ ఓర్ మైన్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది అంటే దాని యొక్క ఆకారం ఇది ఎలా ఉంటుందంటే హంప్ ఆఫ్ ఆక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎద్దు చెండు ఆకారంలో, హంప్ ఆఫ్ ఆక్స్. హంప్ ఆఫ్ ఆక్స్ అంటే ఏంటంటే ఎద్దు మూపరం ఆకారంలో ఉంటుంది. దేని ఆకారంలో ఉంటుంది? ఎద్దు మూపరం ఆకారం. ఎద్దు మూపరం ఆకారంలో హంప్ ఆఫ్ ఆక్స్ అంటే ఎద్దు మూపరం ఆకారంలో ఉంటుంది బైలదిలా అనేది. ఎద్దు మూపరం ఆకారంలో, హంప్ ఆఫ్ ఆక్స్ అంటే ఎద్దు మూపరం ఆకారంలో ఉంటుంది. మరి ఇక కుద్రేముఖ్ అన్నాం కదా ఇక్కడ. ఈ కుద్రేముఖ్ అంటే ఏంటంటే కుద్రే అంటే హార్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కుద్రే? కుద్రే మీన్స్ హార్స్, గుర్రం.
ముఖ అంటే ఏంటి అంటే ముఖ అంటే ఫేస్, ముఖ అంటే ఫేస్ ముఖం, హార్స్ ఫేస్ ఎద్దు ముఖం ఆకారంలో ఉంటుంది, అంటే సారీ గుర్రం ముఖం ఆకారంలో ఉంటుంది. కుద్రే ముఖ, కుద్రే ముఖ అంటే ఏంటి సార్ అంటే కుద్రే అంటే ఏంటి మా హార్స్, ముఖ అంటే కాబట్టి ఏ ఫేస్లో ఉంటుంది సార్ గుర్రం ముఖం ఆకారంలో ఉంటుంది, అందువల్ల దాన్ని అలా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ ఓకే. అక్కడ మీరు కింద ఒక చిన్న పాయింట్ రాసుకోవాలి కుద్రే ముఖ దగ్గర, వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ కుద్రే ముఖ. ఓకే కమాన్. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్ ఇన్ ఇండియా. దేశంలో ఒకే ప్రాంతంలో ముడి ఇనుము ఎక్కువగా లభించే గనిది. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్. ఇట్ ఈస్ ద సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్. ఇది కాబట్టి కుద్రే ముఖ ఏమంటారంటే సింగిల్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్ ఇన్ ఇండియా అంటారు. కుద్రే ముఖ అంటే ఏంటి మా కుద్రే అంటే హార్స్ అని, ముఖ అంటే ఫేస్ అని అర్థం. ఓకేనా? క్లియర్? ఎస్. దేనికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఐరన్ ఓర్కు సంబంధించిన అంశాలు. ఐరన్ ఓర్ని ఎందుకు ఉపయోగిస్తారో అక్కడ ఒక చిన్న పాయింట్ రాయండి సార్. ఐరన్ ఓర్ యొక్క ఉపయోగాలు వచ్చేసి ఏమున్నాయంటే ఐరన్ ఓర్ ఉపయోగాలు వచ్చేసి చూడండి. ఒకటి వన్ ఈజ్ పిగ్ అలాయ్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. అలాయ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ అలాయ్ ఇండస్ట్రీస్, అలాయ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. వన్ ఈజ్ అలాయ్ ఇండస్ట్రీస్. రెండవది తుక్కు పరిశ్రమలో అంటే పిగ్ ఇండస్ట్రీ. తుక్కు పరిశ్రమ అంటే ఏంటి సార్ అంటే తుక్కు పరిశ్రమ అంటే ఆ పిగ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్లో కూడా ఉపయోగిస్తారు. ఐరన్ అండ్ స్టీల్ ఇనుము ఉక్కు కర్మాగారాల్లో కూడా బాగా ఉపయోగిస్తారు. ఐరన్ స్టీల్ ప్లాంట్స్ ఇనుము ఉక్కు కర్మాగారాల్లోనూ పిగ్ ఇండస్ట్రీస్లోను అలాయ్ ఇండస్ట్రీస్లోను దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించిన అంటే ముడి ఇనుము ఐరన్ ఓర్కు సంబంధించిన అంశాలు. ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి. ఓకే నెక్స్ట్ వన్ బాక్సైట్ అని రాసుకోవాలి. బాక్సైట్ అని రాసుకోండి మా. బాక్సైట్ ఏంటి? బాక్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. వన్ ఈజ్ ఆ బాక్సైట్ అన్నం. ఇక్కడ విషయం ఏంటంటే బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క మూలధాతువే బాక్సైట్. అల్యూమినియం అంటాం కదా మనం. ఇప్పుడు అల్యూమినియం ఉంది చూడండి, మనకు రకరకాలుగా అల్యూమినియం కనిపిస్తుంటుంది. ఏడ చూసినా మనకు జనరల్గా బేసికల్గా అల్యూమినియం కనిపిస్తుంటుంది. అల్యూమినియం అనేది ఎలా తయారవుతుంది? బాక్సైట్ నుంచి అల్యూమినియం తయారవుతుంది. కాబట్టి బాక్సైట్ యొక్క మూలధాతువు ఏది సార్ అంటే అల్యూమినియం. బాక్సైట్ని కరిగిస్తారు, కరిగిస్తే అల్యూమినియం తయారవుతుంది. ఓకేనా? కాబట్టి బాక్సైట్ అనేది ఏంటి సార్ అంటే అల్యూమినియం యొక్క మూలధాతువు. ఎస్. ఈ యొక్క బాక్సైట్ అనేది నిల్వలు కానీ ఉత్పత్తి కానీ యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్. నిల్వలు ఆర్ ఉత్పత్తి అంటున్నాం. యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ అంటున్నాం. నిల్వలు కమా ఉత్పత్తి. యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ నిల్వలు కమా ఉత్పత్తి పరంగా. వన్ ఈజ్ నిల్వలు కమా ఉత్పత్తి పరంగా యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ అంటున్నాం. ఈ నిల్వలు ఉత్పత్తి పరంగా టాప్ ఎవరున్నారు సార్ అంటే యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ యాజ్ పర్ ప్రొడక్షన్ ఒడిస్సా దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందండి ఒడిస్సా. యాజ్ పర్ రిజర్వ్స్ యాజ్ పర్ ప్రొడక్షన్ నిల్వలు కమా ఉత్పత్తి పరంగా యాజ్ పర్ రిజర్వ్స్ అండ్ ప్రొడక్షన్ ఒడిస్సా స్టాండ్స్ ఫస్ట్ పొజిషన్. ఓకే. ఈ యొక్క అల్యూమినియం అనేది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి ఎలా విషయాలు అంటే అల్యూమినియం యొక్క ఉపయోగాలు చూడండి. ఏమేమి ఎందుకు యూజ్ చేస్తారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే ఒకటి ఫస్ట్ వన్ వెసల్స్ అంటే పాత్రలు తయారవుతారు. వెసల్స్ అంటే పాత్రలు, అల్యూమినియం పాత్రలు. మనం వంట కర్రీ చేయాలన్నా తర్వాత రైస్ చేయాలన్నా ప్రతిదీ కూడా మనం అల్యూమినియం పాత్రలే యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వెసల్స్ అంటే అల్యూమినియం పాత్రలు, అల్యూమినియం వెసల్స్, అల్యూమినియం యుటెన్సిల్స్ అని కూడా అంటారు. వెసల్స్ అన్నా యుటెన్సిల్స్ అన్నా ఒకటేమా. యుటెన్సిల్స్ అంటే పాత్రలు, అల్యూమినియం పాత్రల తయారీలు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఆటోమొబైల్
ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆల్సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎయిర్ క్రాఫ్ట్ మరియు ఆటోమొబైల్ పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు ఈ యొక్క అల్యూమినియం. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆటోమొబైల్ పరిశ్రమలో. తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ మేకింగ్. ఎలక్ట్రికల్ వైర్స్ అంటే విద్యుత్ తీగల తయారీలో కూడా ఉపయోగిస్తారు. విద్యుత్ తీగలు, ఎలక్ట్రికల్ వైర్స్ మేకింగ్. ఎలక్ట్రికల్ వైర్స్ విద్యుత్ తీగల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి బాక్సైట్ అల్యూమినియం యొక్క ఉపయోగాలు. కాబట్టి అల్యూమినియం అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే బాక్సైట్. రేపు మీకు మ్యాచ్ ద ఫెయిర్ జతపరచండి అని క్వశ్చన్లు అడిగినప్పుడు ఇలా రకరకాలుగా అడుగుతాడు. ఓకేనమ్మా. కాబట్టి కింద ఒకటేమో ఖనిజం అని ఇస్తాడు అంటే మినరల్, తర్వాత ఓర్ అని ఇస్తాడు ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది. కాబట్టి మీకు ఏం చెప్పాను, యురేనియం, తర్వాత బాక్సైట్, ఇలా రకరకాల చాలా అంశాలు చెప్పాను. థోరియం ఇలా చెప్పాం. వాటికి సంబంధించి ఓర్ అంటే ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుంది అనేది మీకు నేను చెప్పాను. కాబట్టి ఇలాంటివి మీకు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రికల్ వైర్స్ అంటే విద్యుత్ తీగల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. ఒకటి వానిస్ ఎలక్ట్రికల్ వైర్స్ అంటే విద్యుత్ తీగలు. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్లో కూడా ఆటోమొబైల్ పరిశ్రమలో కూడా యూజ్ చేస్తారు. వెసల్స్ ఆర్ యుటెన్సిల్స్, పాత్రల తయారీలో, అల్యూమినియం పాత్రల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా. ఎస్. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే వీటి తర్వాత చూడండి ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఎస్. ఓకే. ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా ఒకటి ఐరన్ ఓర్ చెప్పాం, తర్వాత గోల్డ్ చెప్పాం, మాంగనీస్ అని రాయండి. మాంగనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మాంగనీస్. ఓకే. మాంగనీస్ గురించి డిస్కషన్ చేద్దాం. మాంగనీస్ గురించి ఏంటి డిస్కషన్ చేయాలి ఏంటి అంటే, మాంగనీస్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అవుతుందంటే, ఇది వచ్చేసి బేసికల్గా చెప్పాలంటే దార్వార్ రాక్స్ నుంచి లభిస్తుంది. దార్వార్ రాక్స్ అంటే దార్వార్ శిలల నుండి లభిస్తుంది. రాక్స్, దార్వార్ శిలల నుండి లభిస్తుంది ఈ యొక్క మాంగనీస్ అనేది. కాబట్టి మాంగనీస్ అనేది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే దార్వార్ శిలల నుండి లభిస్తుంది మాంగనీస్ అనేది. కాబట్టి మాంగనీస్ అనేది దార్వార్ శిలల నుండి లభిస్తుంది. దార్వార్ రాక్స్, దార్వార్ శిలల నుండి లభిస్తుంది ఈ యొక్క మాంగనీస్ అనేది. ఈ మాంగనీస్ని దేనికి ఉపయోగిస్తారు? మరి ఇండియాలో టాప్ ఎవరు సార్ అంటే కర్ణాటక అండ్ ఆల్సో ఒడిస్సా. కర్ణాటక మరియు ఒడిస్సా రాష్ట్రాలు. ఈ కర్ణాటక మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో బాగా దొరుకుతుంది ఈ యొక్క మాంగనీస్ అనేది. ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒకటి ఫస్ట్ వన్, ఈ యొక్క ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో ఒక రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్ అంటున్నాం. విద్యుత్ పరికరాల తయారీలో ఒక రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్లో ఒక రా మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఒకటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్. విద్యుత్ పరికరాల తయారీలో ఒక రా మెటీరియల్గా ఉపయోగించడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ మేకింగ్. ఓకేనా? ఎస్. ఇంకా ఎందుకు ఉపయోగిస్తారు సార్? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా ఒక రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కూడా యూజ్ చేస్తుంది. ఇలా రకరకాలుగా చూడండి, ఎన్నో రకాలుగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి దేనికి సంబంధించిన అంశాలు? మినరల్స్కు సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం రాస్తారంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు అని రాసుకోండి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఇవి దేనికి సంబంధించిన అంశాలంటే వీటికి మొత్తం ఖనిజాలు మరియు ఇంధన ఖనిజాలకు సంబంధించి ఏంటి అన్ని మొత్తం అన్ని కూడా క్లియర్ కట్గా డిస్కషన్ చేశాను. ఓకేనమ్మా? ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలి సార్ అంటే
పరిశ్రమలు ఇండస్ట్రీస్ అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. కొత్త లెసన్